మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. డయాబెటిస్ గురించండి. చాలా మంది క్వెషన్స్ అడుగుతున్నారు. డయాబెటిస్‌కి ఏం తినాలి? ఏం తినొద్దు? ఏం ఫ్రూట్స్ తీసుకోవాలి? ఏం ఫ్రూట్స్ తీసుకోవద్దు? డయాబెటిస్ ఎందుకొస్తది? చిన్న వయసులో వస్తే డయాబెటిస్ పర్మనెంట్‌గా ఉంటదా? మెడిసిన్స్ ఇంపార్టెంటా? అంటే మెడిసిన్స్ మనం తీసుకోకపోతే అసలు కంట్రోల్‌లో ఉండదా? ఇవి చాలా మంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారండి. డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. 100% మనం తినే ఆహారం కరెక్ట్ తినకపోవడం వల్ల, హై షుగర్స్ కంటెంట్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నిద్రపోకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వచ్చే డయాబెటిక్ ప్రాబ్లమ్ ఇది. మన చేతులారానే మనం తెచ్చుకుంటున్నాం ఈ డయాబెటిస్ సమస్య. ఎందుకంటే ఇది జెనెటికల్ ఇష్యూ ఉంటే మేబీ 10, 20, 30% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మన కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, అది కూడా ఛాన్సెస్ లేవు మనకి డయాబెటిస్ రావడానికి. కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పాతకాలంలో డయాబెటిస్ అంటే ఎక్కడో పెద్దవాళ్ళలో కూడా ఎక్కడో రేర్ కేసెస్‌లో చూసేవాళ్ళం. ఎందుకు పాతకాలంలో డయాబెటిస్ ఉండేది కాదంటే, పాతకాలంలో ఫుడ్ హ్యాబిట్స్ మంచిగుండేవి. టైంకి తినేవాళ్ళు, టైంకి పడుకునేవాళ్ళు. మొబైల్ యూజింగ్ అసలు ఉండేది కాదు. ఫుడ్ కూడా ఎక్కడండి ఇప్పుడనుకోండి మనకి ఇటు దొరికితే జంక్ ఫుడ్, అటు దొరికితే ఇటు తిప్పడం ఆలస్యము బండి, అన్ని రకరకాల జంక్ ఫుడ్స్ అన్నీ మన దారిలోనే కనపడుతుంటాయి. అప్పుడు అవన్నీ ఉండేవి కావు కాబట్టి, అప్పుడు లైఫ్ స్టైల్ వేరు. గాలి స్వచ్ఛమైన గాలుండేది. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అంటే పొలంకెళ్ళి ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు. టైంకి మంచిగా పండించిన ధాన్యం తినేవాళ్ళు. ఆకుకూరలు తినేవాళ్ళు. వెజిటబుల్స్ బాగా తినేవాళ్ళు. అసలు స్ట్రెస్ అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళకు తెల్ల జుట్టు చూడలేదు, డయాబెటిస్‌లు చూడలేదు, బీపీలు చూడలేదు, ఏ రకమైన సమస్యలు వాళ్ళు చూడలేదు. మన టైంకొచ్చాక కంప్లీట్ డిఫరెంట్ మిర్రర్ అన్నమాట మన లైఫ్ స్టైల్. అంటే ఆ లైఫ్ స్టైల్‌కి, ఈ లైఫ్ స్టైల్‌కి కంప్లీట్ డిఫరెంట్. పొల్యూషన్, ఫుడ్ హ్యాబిట్స్, రకరకాల స్ట్రెస్ ఎక్కువ, వర్క్ స్ట్రెస్ ఎక్కువ, తిండి సరిగ్గా లేదు. కంప్లీట్ డిఫరెంట్. కాబట్టి ఇప్పుడు వయసు నిమిత్తం అంటే చిన్న వయస్సు నుంచే స్టార్ట్ అవుతుంది డయాబెటిస్. ఇంక పెద్ద వయస్సులో ఇంగ కంప్లీట్‌గా ఒక ఆస్తిలో ఒక భాగంలాగా డయాబెటిస్ ఉంది. బీపీ ఉంది. ఈ 2 అనేది ఒక మన బాడీలో భాగం అయిపోయినాయి. డయాబెటిస్ అనేది, బీపీ అనేది. కాబట్టి డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. కాబట్టి మనం లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. రీసెంట్‌గా నా దగ్గరకు యంగ్‌స్టర్స్ ఎక్కువ మందొస్తున్నారు. ప్రీ డయాబెటిక్ అని చెప్పేసి హెచ్‌బీ1సీ అంటే 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటది. అది హై లెవెల్‌లో ఉందని చెప్పేసి వస్తుంటారు. ఫస్ట్ నేను కంగారు పడొద్దు. డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల, సరిగ్గా తినకపోవడం వల్ల, నిద్రలేమి సమస్య వల్ల వచ్చింది. ఇవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీరు ప్రాపర్‌గా మానిటర్ చేసుకోండి డయాబెటిస్‌ని. 100% వితౌట్ మెడిసిన్ కూడా డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తాను. మీరు మానిటర్ కరెక్ట్ చేయట్లేదు, లైఫ్ స్టైల్ మార్చుకోలేదు, అదే ఫుడ్ ఇంకా రకరకాల నిద్రలేని సమస్యలు అవన్నీ తెచ్చుకుంటే షుగర్ పెరిగి, 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 పెరిగి ఒక రోజు మజిల్ తినేస్తది. అంటే పురుగు లాంటిదనమాట డయాబెటిస్. ఎలా అంటే మజిల్ మాంసాన్ని తినేస్తది, శరీరంలో మాంసాన్ని. వీక్ అయిపోతారు. డైజెషన్ వీక్ అయిపోతది. సన్నగా అయిపోతారు. కంటి సమస్య ఎక్కువగా కళ్ళు బ్లర్‌గా కనపడతాయి. నరాలలో తిమ్మిర్లు, వీక్‌నెస్‌లు ఇవన్నీ సమస్యలొస్తాయి. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల. డయాబెటిస్ ఉన్నా కూడా ఏదైతే తినొద్దంటున్నామో అవన్నీ తినేసి పెరిగి, పెరిగి, పెరిగి ఈ రకరకాల సమస్యలు, క్రానిక్ సమస్యలొస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా చెప్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే మెంతులేసుకోండి. పావు స్పూన్ మెంతులు. చాలా మంచి అందరికీ తెలుసండి మెంతులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. బట్ డెఫినిట్‌గా మెంతులు పనిచేస్తాయి బాగా. పావు స్పూన్ మెంతులు. లో గ్లైసెమిక్ ఇండెక్స్, డైజెషన్ ప్రాపర్‌గా అయ్యి స్టమక్‌ని, గట్‌ని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతది మెంతులు. పావు స్పూన్ మెంతులేసుకోండి. దాల్చిన చెక్క ముక్కలు 2 ముక్కలేసుకోండి. నల్ల జీలకర్ర అని దొరుకుతది కదా! నల్ల జీలకర్ర కూడా అద్భుతంగా పనిచేస్తది డయాబెటిస్. నల్ల జీలకర్ర పావు స్పూన్. ఒక హాఫ్ బెండకాయ ఏసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. హాఫ్ బెండకాయ. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగండి. 100% చెప్తున్నానండి. ఇది డయాబెటిక్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. మెటబాలిజంని స్పీడ్ చేయడానికి యూజ్ అవుతది. ప్యాంక్రియాస్ ప్రాపర్‌గా వర్క్ చేయడానికి యూజ్ అవుతది. ఏమేం చేస్తారు? నల్ల జీలకర్ర పావు స్పూన్ ఏసుకోండి. మెంతులు పావు స్పూన్ ఏసుకోండి. దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 ఏసుకోండి. ఒక హాఫ్ బెండకాయ ఏసుకొని, ఒక 250 ఎంఎల్ వాటర్‌లో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి లైట్‌గా మరిగించుకొని తాగండి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4, 5 కీరా ముక్కలేసుకొని, ఇది తాగి పొద్దున డీటాక్స్ వాటర్ అంటారు. ఈ మెంతులు, మన దాల్చిన చెక్క అని చెప్పాను కదా! నల్ల జీలకర్ర, బెండకాయ వాటర్ డీటాక్స్. ఇది తాగిన ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసేయండి. 6:30, 6 కల్లా ఈ వాటర్ తాగేసేయండి డీటాక్స్ వాటర్. 1 అవర్ గ్యాప్ ఇచ్చి 7:30, 8 కల్లా కీరా ముక్కలు 4, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్కేసుకొని, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ కూడా కొంతమంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి సెట్ అవ్వదు. ఓన్లీ డయాబెటిస్ ఉండే వాళ్ళకి మాత్రమే సెట్ అవుతది. ఇప్పుడు చాలామంది ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, డయాబెటిస్ ఒక్కటే ఉంటే ఇది నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వచ్చు. డయాబెటిస్‌తో పాటు మీకు ఇంకా అదర్ దెన్ ఏమైనా ఇష్యూస్ ఉంది. బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, బరువున్నారు. వాళ్ళకి కొద్దిగా మార్చుకోవాల్సొస్తది డైట్. ఇది మనం ఓన్లీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా ఓన్లీ డయాబెటిస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఓన్లీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా
డయాబెటిస్‌తో పాటు ఇండైజెషన్ గట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. అదర్ దెన్ ఇష్యూస్ ఉంటే సేమ్ డైట్‌లోనే చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి. కాబట్టి మన కొత్తిమీర, పుదీనా, కీరా ముక్కలు 4 చిన్న అల్లం ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. దాని తర్వాత రాగి జావ అండి. డయాబెటిస్ ఉండే వాళ్ళలో చాలా వరకు రాగి జావ తాగితే బ్రహ్మాండం కంట్రోల్‌లోకొస్తది డయాబెటిస్. బట్ డయాబెటిస్‌తో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే రాగి పడదు. వాళ్ళకి రాగి పెరుగుతది. జొన్న కొన్ని కేసెస్‌లో పెరుగుతది. రాగి కొన్ని కేసెస్‌లో పెరుగుతది. సజ్జ కొన్ని కేసెస్‌లో పెరుగుతది. అది డిపెండ్స్ అదే చెప్తున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం అంటే డయాబెటిస్ ఉండే వాళ్ళకి మాత్రమే అద్భుతంగా పనిచేస్తది. వాటితో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మీ పర్సనల్ డాక్టర్‌ని కలిసి ఒక చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయించుకోండి. సో, కాబట్టి రాగి జావ ఒక రోజు, జొన్న జావ ఒక రోజు, సజ్జ జావ ఒక రోజు, మనం మనం తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతది. ఆ తోటకూర విత్తనాల పౌడర్ ఒక రోజు. జావలాగా ప్రిపేర్ చేసుకొని కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్‌మెలన్ సీడ్స్, కొన్ని నువ్వులేసుకొని, ఫ్లాక్స్ సీడ్స్ ఏసుకొని జావ చేసుకోండి. లేదు మీకు ఇవన్నీ జావలొద్దు మేడం మాకు ఇడ్లీలు, టిఫిన్‌లు కావాలంటే టిఫిన్‌లు తినండి. రాగి ఇడ్లీ ఒక రోజు, జొన్న ఇడ్లీలు, మిల్లెట్స్ ఇడ్లీలు తీసుకోండి. లంచ్‌కొచ్చి ఇంకా ప్రాపర్ లంచ్ బ్రౌన్ రైస్ తినండి. అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తదండి. వైట్ రైస్ ఊరికే షుగర్‌లు పెరిగిపోతా ఉంటది. వైట్ రైస్ సంతృప్తి కోసం తినడం తప్ప ఏముండదు. అదే బ్రౌన్ రైస్ ఒక 2 రోజులు ఇబ్బంది అనిపించిన మూడో రోజు అలవాటయిపోతే వైట్ రైస్ వైపు చూడం మనం. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, నవారా రైస్ అంటారు. నేను చెప్పాను స్టార్టింగ్‌లో డయాబెటిస్ ఉండే వాళ్ళకి నరాలలో బలహీనతలు బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను. ఆ నరాల బలహీనత, కంటి సమస్యని పెంపొందించడానికి రెడ్ రైస్, నవారా రైస్ బాగా అద్భుతంగా పనిచేస్తది. నవారా రైస్ ఒకరోజు, బ్లాక్ రైస్ ఒకరోజు. షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలండి. ఎందుకంటే మనం తిని తెచ్చుకున్న ప్రాబ్లమ్ గదా! కరెక్ట్ వేలో ఎళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తది. కానీ కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అనిపించిన ఒక నెల రోజుల ప్రాసెస్. నెల రోజులు కరెక్ట్‌గా చేస్తే మెటబాలిజం మంచిగుంటది. తర్వాత మనం బ్యాలెన్స్ చేసుకొని ఇటు అటు తిన్నా ఇబ్బందేం ఉండదు మనకి. బ్లాక్ రైస్ గానీ, బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ తెప్పించుకొని మంచిగా ఆకుకూర ఫ్రై, మంచి కర్రీస్ తెప్పించుకొని తినడం. డిన్నర్ గూడా ఎర్లీ డిన్నర్ చేయడం. నేను ఒకటే చెప్తున్నాను. డయాబెటిస్ వాళ్ళకి రకరకాల వీడియోలు జూసుంటారు వాళ్ళు. రకరకాలు ఫాలో అయిపోయి షుగర్ కంట్రోల్ అవ్వక నిరుత్సాహపడిపోయి షుగర్ పెంచుకుంటూనే పోతుంటారు. నువ్వు ఏదైనా ఒక ప్రాసెస్ చేసినప్పుడు షుగర్ కంట్రోల్‌లోకి వస్తుందంటే ఆనందంతో ఇంక చేయాలనిపిస్తది. తగ్గలేదనుకోండి ఇంగ ఏది పడితే అది ఇంతే చేస్తున్నాం తగ్గట్లేదులే ఇంగ కానిద్దాం అని చెప్పి తినేస్తా ఉంటారు. అలా కాదు శరీర తత్వం మారుతా ఉంటది కాబట్టి ఒక్కొక్కరు ఒక రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసుకోవడము, టైంకి ఫుడ్ తినడము, ఇలా మనం చెప్పిన డిసైడ్ చేసిన అందరికి తెలిసిన హెల్తీ ఫుడ్డే. తెలిసి తప్పు చేస్తే మనం షుగర్‌ని కంట్రోల్ చేసుకోక రకరకాల సమస్యలు తెచ్చుకుంటాం. కాబట్టి డిన్నర్ కూడా ఎర్లీ జొన్న రొట్టె తీసుకోండి, సజ్జ రొట్టె తీసుకోండి, రాగి రొట్టె తీసుకోండి. రాగి రొట్టెలో బాగా సొరకాయని తురిమేసి, కొద్ది మెంతులు, కొద్ది జీలకర్రేసి, రాగి పిండిలో బాగా కలిపి దాన్ని చపాతీ చేసుకోండి. జొన్న రొట్టె మన రాగి రొట్టె చేసుకోండి. జొన్న రొట్టె చేసుకోండి. సేమ్ ఇలాగే జొన్న పిండి కొద్ది సొరకాయని తురిమేసి, కొన్ని మెంతులేసి, కొద్ది జీలకర్రేసి, వేడి నీళ్ళేసి బాగా కలిపేసి దాన్ని జొన్న రొట్టెలాగా, రాగి రొట్టెలాగా, సజ్జ రొట్టెలాగా చేసుకోండి. కూరలు తీసుకోండి. మళ్ళీ దాల్చిన చెక్క, మెంతులు పౌడర్ చేసి పెట్టుకొని, లంచ్ తర్వాత మధ్యలో పావు స్పూన్, డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్. సేమ్ అండి ఇవే చేయండి. అండ్ ఫ్రూట్స్ విషయానికొస్తే డయాబెటిస్ ఉండేవాళ్ళు ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినకూడదు. ఫ్రూట్స్‌లో బనానా ఒకటి అవాయిడ్ చేయాలి. మ్యాంగోస్ ఒకటి అవాయిడ్ చేయాలి. లీచీస్ అవాయిడ్ చేయాలి. వాటర్ మిలన్ అవాయిడ్ చేయాలి. మేము ఇవన్నీ తింటున్నాం మేడం మాకేం డయాబెటిస్ బానే ఉందంటే, వాళ్ళు ఫుడ్‌లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు కాబట్టి, వాళ్ళలో కొన్ని పడతాయి, కొన్ని పడవనమాట. సో, ప్రత్యేకంగా మనం ఇంకో విషయం తినాల్సిన ఫ్రూట్స్ తీసుకుంటే దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తది. డయాబెటిక్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. లిమిట్‌గా తీసుకోవాలి అది గూడా. జామకాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బొప్పాయికాయ చాలా అద్భుతంగా పనిచేస్తది. నేరేడు పళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ దొరికేవే మనకు మంచిగా నేరేడు పళ్ళు దొరుకుతాయి. సీజన్ మంచిగా దొరుకుతదిప్పుడు. జామకాయలు దొరుకుతాయి. ఓకే. బొప్పాయికాయ దొరుకుతది. దానిమ్మకాయలు దొరుకుతాయి. ఆపిల్ గూడా ఒక మోతాదులో తీసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా దొరుకుతాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి ఇవి షుగర్‌ని పెంచుకోకుండా ఒకవేళ కొద్దిగా పాటుగా పెరిగినా మనం ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు మనకి. డయాబెటిస్ వోళ్ళు ఇది తినాలి, అది తినొద్దు అని ఏం లేదు. అన్నీ తినొచ్చు. కానీ ఒక లిమిట్‌గా తీసుకుంటే ప్రాబ్లమ్ లేదు. అది కూడా మెయింటైన్ చేసుకునే వాళ్ళకి. మెయింటైన్ చేయకుండా వదిలేసి గాలికి ఏది పడితే అది తిన్నారనుకోండి షుగర్ పెరిగిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కార్డియాక్ ఫెయిల్యూర్ అండి. చెప్తున్నాను గదా! షుగర్ గనక మనం లిమిట్‌గా మెయింటైన్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్. దయచేసి మనం హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి. ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోండి. ఏది తిన్నా ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచుకున్న తర్వాత లిమిట్‌గా తింటే ప్రాబ్లమ్ లేదు. కంట్రోల్ దాటిన తర్వాత మనం చాలా లిమిట్ చేయాలి. అసలు తినాల్సిన దాంట్లో కూడా చాలా ఆచి తూచి తీసుకోవాలి లిమిట్‌గా. రెగ్యులర్ యోగా చేసుకోండి. టైంకి పడుకోండి. మొబైల్ యూజ్ చేయకండి దయచేసి. ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. స్ట్రెస్ అంతా స్ట్రెస్ పక్కన పెట్టేయండి. ఓవర్ థింకింగ్ వదిలేయండి. డయాబెటిస్ ఉంది. తగ్గించుకుందాం. టైంకి తిందాం. లిమిట్‌గా తిందాం. అంతే ఖతం. కంట్రోల్‌లోకి వస్తది డెఫినిట్‌గా. ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ వస్తుంటారు. ఎన్ని కేసెస్ హెచ్‌బీఏవన్సీవి మనం నార్మల్ చేసామండి. ఎప్పుడు?
మనం ఇప్పుడు 10 మందిని చేశామనుకోండి కేస్ 10 మందికి. దాంట్లో 7 మందికి నేను కరెక్ట్ చేసుండొచ్చు. ముగ్గురిని కరెక్ట్ చేయలేకపోయుండొచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురు ఎంత కంట్రోల్ చేయమన్నా చెయ్యరు. అప్పుడేం చేస్తాం? మనకొక రిమార్క్ అంతే. ఎందుకంటే వాళ్ళకి చెప్పి, చెప్పి అలిసిపోతాం. కానీ అలాంటి వాళ్ళు కూడా కరెక్ట్ చేయాలి. అదే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అంతే. ఎన్నో కేసెస్ మనం సక్సెస్ చేసేయొచ్చు. కొన్ని కేసెస్ ఉంటాయి. వాళ్ళు చెప్పినా వినకపోతే, మనం సరిగ్గా పడుకోకపోతే, సరిగ్గా తినకపోతే, ఏది వద్దంటున్నామో అదే ఎక్స్‌ట్రా తింటే ఏం చేయగలుగుతాం? షుగర్ కంట్రోల్ చేయలేం. కాబట్టి మనకన్నీ తెలుసు. మనం షుగర్‌ని కంట్రోల్ చేయాలంటే ఇదొక లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం అన్నీ తినేసొచ్చాం. ఇప్పుడు కొన్ని రోజులు తినకపోతే ఏం గాదు. ఏవైతే తినొద్దో అవి పక్కన పెట్టేసి హెల్తీ ఫ్రూట్స్, హెల్తీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ అన్నీ తీసుకోండి. లిమిట్‌గా మెయింటైన్ చేయండి. ఎవ్రీ వీక్ 2 టైమ్స్ వీక్‌లో 2 టైమ్స్ మానిటర్ చేసుకోండి షుగర్ ఎలా ఉంది. నిద్ర బావుందా? ఆకుకూరలు, వెజిటబుల్స్ తింటున్నామా? మెంతులు, దాల్చిన చెక్క అండ్ మన నల్ల జీలకర్ర, బెండకాయ వాటర్ రెగ్యులర్‌గా తాగుతున్నామా? దాల్చిన చెక్క, మెంతుల్ని పౌడర్ చేసుకొని లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగుతున్నామా? వైట్ రైస్ కంప్లీట్‌గా ఆపేసి బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్‌లే కన్వర్ట్ అయ్యామా? ఎర్లీగా డిన్నర్ చేస్తున్నామా? జొన్న రొట్టె గాని ఇలా డెఫినిట్‌గా షుగర్ కంట్రోల్‌లోకొస్తది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర, ఎక్సర్సైజ్ ఈ 2 కరెక్ట్‌గా ఉండాలి. ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి. పవన ముక్తాసన్, ధనురాసన్, కపాలభాతి ప్రాణాయామ, అనులోమ విలోమ ఇవన్నీ గూడా మనం ప్యాంక్రియాస్‌ని కంట్రోల్ చేస్తాయి. ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని. సో, కాబట్టి మనం రెగ్యులర్‌గా ఈ ఎక్సర్సైజ్ చేసుకొని, టైంకి పడుకొని, టైంకి ఫుడ్ తిని, ఏవి వద్దన్నారో డాక్టర్స్ అవి కంప్లీట్‌గా అవాయిడ్ చేసి, హెల్తీ ఫ్రూట్స్ తీసుకోండి, హెల్తీ నట్స్ తీసుకోండి, సీడ్స్ తీసుకోండి. డయాబెటిస్ ఆటోమేటిక్ కంట్రోల్‌లోకొస్తది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.